ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఇన్స్టెంట్ గోంగూర పప్పు చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా అర్జెంట్ ఏదైనా ఊరు వెళ్ళొచ్చి అలాంటి టైంలో చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది. గోంగూర పచ్చడి కోసం కడిగి పెట్టాను. కడిగాక అది గుడ్డ మీద ఆరబెడితే గలగల్లాడుతూ చూడండి, గరగల్లాడుతూ ఎండిపోయింది. అప్పుడు వచ్చింది ఐడియా నాకు. ఒక ఐడియా మార్చేస్తుందంటారా, చూసారా? జీవితాన్ని కాదు, వంట ఆలోచనని మార్చేసింది. అది చూడండి, నెయ్యి బాగా ఒక ఒక సాంబార్ గరిటె నెయ్యి పోసి ఇలా ఇలా వేగనివ్వాలి. ఇలా వేడెక్కాక ఇందులో పోపు వేసి కొంచెం ఆవాలు, మినపప్పు, మెంతులు పోపు వేసి వేయించాలి. దీనికి కావాల్సినవి, ఇది ఎండబెట్టాను, వేసవకాలం ఎండబెట్టిన పచ్చిమిర్చివి, ఇవి ఆరబెట్టిన కరివేపాకు కూడా అంతే, ఇలా గలగలాడుతూ ఇలా చప్పుడవుతుంది, చూసారా? అది కొంచెం ఎర్రకారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, 1 కప్పు ఇది కందిపప్పు మిల్లు పట్టించాను మెత్తగా. ఇది గోంగూరాకు, ఎండిన గోంగూరాకు 1 కప్పుకి 1 చిన్న కప్పు. ఇది ఇప్పుడు చూసారా, ఇది వేగుతుంది కదా. ఇది వేగాక ఇప్పుడు ఇది ముందు చేసి పెట్టుకోవడమే ప్రాసెస్, తర్వాత అంతా చాలా ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని. గోంగూర పచ్చిది పప్పు, ఇలా గోంగూర పొడి, ఆకులు పొడి కూడా చేసుకుని వాడతాను నేను. ఆ పొడిని గ్రీన్గా, కూర గ్రీన్గా ఉండాలనుకోండి, లేకపోతే ఏ పుదీనా రైస్ చేస్తే టైంకి నిమ్మకాయ దొరుకుతుంది, దొరకదు. చెప్పే కదా, ఎక్కడో ఏ రోడ్డు పక్కన కనిపిస్తే కొనను నేను. అందుకని చెప్పి చాలా ఒకే చోట నిమ్మకాయలు, ఒకే చోట గోంగూర ఇలాగా. అందుకని అవి దొరకనప్పుడు వీటిని ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు అండి. ఇలా నెమ్మదిగా వేగుతుంది. ఇవి నేను ఇలాంటివి 3 సైజుల సెట్ కేరళ నుంచి తెప్పించాను ఆన్లైన్లో, ఫ్లిప్కార్ట్లో. చాలా బాగున్నాయి. చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఇది బాగుంది ఇలా అని. ఇప్పుడు నేను తెప్పించినప్పుడు 800కి 3 వచ్చాయి, ఇప్పుడు 1000 పైన అయిపోయాయి, అంత పెరిగాయి. చూడండి, నెయ్యి వల్ల ఏంటంటే ఈ పప్పు నిల్వ ఉంచుకున్న వాసన రాదు. ఇంగు వేయట్లేదు, ఎందుకంటే నచ్చుతుంది నచ్చదు అందరికీను. అందుకని ఒకవేళ కావాలనుకోండి, అప్పుడు పప్పు ఉడుకుతున్నప్పుడు కూడా ఒక ఇంగువ వేసుకోవచ్చు. ఒక ఇంగువ, ఒక పచ్చిమిర్చి వేసుకుంటే పప్పు ఉడుకుతున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు చేశాక ఇన్స్టెంట్ పప్పు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. చూసారు కదా, వేగుతుంది. పొట్టుపప్పు ఎందుకు వేస్తానంటే, పొట్టుపప్పు మంచిది పోపులకి ఏంటి, అసలు దేంట్లోనే పొట్టుపప్పే వాడతాను నేను. ఇందులో తొందరగా మాడిపోదు, ఇది ఇలాంటి దాంట్లో చేస్తే బాగా వేగుతుంది, ఎక్కువసేపు వేడి ఉంటుంది. నాలుగు మెంతులు కూడా వేసాను, అంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, మెంతులు మంచి ఫ్లేవర్ వస్తుంది మెంతులు వేస్తే. మెంతులు వేగుతున్నాయి కదా, ఆవాలు. ఇది వేగుతున్నప్పుడే ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసేయాలి. ఇట్లా బాగా వేగనివ్వాలి. సరే, ఎలా వేస్తున్నాయి. ఇది బాగా వేగాక అప్పుడు పొడుము వేసేయాలి. ఈ పొడుము వేసి ఇలా వేయించాలి. ఇంత వేగడం వల్ల ఏంటంటే, మీకు పప్పు చేసుకున్నప్పుడు తొందరగా ఉడికిపోతుంది. ఉడికినా పచ్చివాసన రాదు,
వేయించింది కదా పైగా బాగుంటుంది. ఇలా నెయ్యి అంతా ఎలా పట్టుకుందో చూసారా? ఇలాగా నూనె కూడా వేయచ్చు, పప్పు నూనె కూడా వేసుకోవచ్చు, కానీ నేను నెయ్యి వేస్తాను. ఇందులో పచ్చిమిర్చి ఉన్నాయి, ఇవి చాలా కారంగా ఉంటాయని కొంచెం వేసాను. చూడండి, ఇప్పుడు ఇలా వేగుతూనే ఉండాలి కొద్దిసేపు. పప్పు కూడా వేగిన మంచి సువాసన వస్తుంది, అవి వచ్చే వరకు ఇలా వేయించాలి. బయట చూస్తున్నాం, ఇవాళ ఎవరో ఫేస్బుక్లో పెట్టారు, ఏమి తింటే ఏమి అనారోగ్యాలు వస్తాయో చెప్తూ తినండి వెళ్ళి తొందరగా అని. భలే చాలా కామెడీగా ఉంది. నిజంగానేనండి, చెప్పినా వినరు. గుడి ఉంటుంది, గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళి వచ్చే పక్కనే ఉన్న పెసరట్టు తింటారు. ఏంటో అంటే ఆకలికి నేను వాళ్ళని తప్పు పట్టను, ఆకలి వేస్తుంది, కానీ అలాంటి వాళ్ళు వాళ్ళతో ఒక పండో లేకపోతే ఒక టిఫిన్ ఇంట్లోంచే పట్టుకెళ్తే బెస్ట్. అది ఇంట్లో చేసుకోలేని అంటారా, పాలు అటుకులు బెస్ట్ అండి. ఎక్కడికైనా పాలు అటుకులు వేసి పట్టుకెళ్ళిపోవచ్చు బెల్లం వేసుకుని. అంతేగాని ఈ వీటి కోసం వేసి చాలా అనారోగ్యం. ఒక్కరోజు తింటేనే చాలా ఫుడ్ పాయిజన్ అయిపోతుంది అంటున్నారు. మా ఫ్రెండ్ ఎప్పుడు ఇంట్లోనే వండుకుంది, కానీ అలాంటిది అర్జెంటుగా ఊరు వెళ్తే ఆయన పాపం ఒకసారి ఇడ్లీ తినొచ్చారట టిఫిన్కి వెళ్ళి. ఆ తర్వాత వెంటనే ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారట. 4 రోజులు ఉండొస్తానని మా ఫ్రెండ్ వచ్చేసింది. ఏంటి అంటే అలా ఆయనకి ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పింది. ఇందులో ఈ కారం కూడా వేసేయాలి అప్పుడు, ఎర్రకారం. ఇది చూడండి, ఇప్పుడు పప్పు ఇందాకంటే ఎర్రగా వేగింది కదా అని. ఇప్పుడు ఇందులో గోంగూర వేసేయాలి. ఎక్కువలా అనిపిస్తుంది, కానీ ఉడకబెట్టి చేస్తే ఏం అవ్వదు. ఉడకబెట్టినప్పుడు సరిపోతుంది పప్పుకి. పప్పు ఉడికిన దానికి ఈ గోంగూర సరిపోతుంది. చూడండి, ఇది కూడా బాగా వేయించాలి. ఇది పుల్ల గోంగూర, అందుకని దీనికి మళ్ళీ పులుపు ఏం అక్కర్లేదు. పుల్ల గోంగూరే పప్పుకు బాగుంటుంది కదా. ఒకవేళ తప్పనిసరి కమ్మతే దొరుకుతుంది అనుకోండి, అప్పుడు ఏ నిమ్మరసమో పిండుకోవాలి అందులో. ఇలా అంటే ఈ ఆకు కూడా కొంచెం కొంచెం గలగల పొడవు అయిపోవాలి, అప్పటి వరకు వేయించాలి దీన్ని. ఇలా వేయించాలి. ఆకుకూరలు కూడా ఇప్పుడు మనం చూసాను, అదేదో కెమికల్ వాటర్ కలిపితే వాడిపోయిన ఆకుకూర కూడా ఏదో వాడిపోయిన పైరునైనా నీరు కానీ నర్తించును అన్నట్టు పాటకి కరెక్ట్గా సరిపోయింది. అది ఇలా వేసేప్పటికి ఇలాగ విచ్చుకుంది ఆకు. అంటే ఇలా కెమికల్స్ వేసింది మన పొట్టలో వేస్తే మన పొట్టలో నరాలన్నిటికీ ఎంత బాగా పట్టుకుంటాయి ఇవన్నీ. కొంచెం ఒక్క 5 నిమిషాలు, ఒక అరగంట పోని. 4 వండినా అదే టైం, 10 మందికి వండినా అదే టైం, కానీ కొంచెం ఓపిక చేసుకుని. నా ఫ్రెండ్ తనకి అసలు వంట రాదు, కానీ నేర్చుకుంది. కానీ ఆయన నేర్చుకునేటప్పుడు ఎలా ఉంటుంది, అన్ని ప్రయోగాలే. ఆయనకి కొంచెం ఏమున్నా లేకపోయినా మొగాడు అనేప్పటికి ఏముండాలి, కోపం ఉండాలి. ఆ కోపంతో రోజు చిటుపట్లు, ఫైటింగ్లు. అప్పుడు నేను చెప్పాను ఇలా ఇన్స్టెంట్ ఫుడ్స్ లేకపోతే అలా కొన్ని చిట్కాలు చెప్పేప్పటికి ఇప్పుడు హాయిగా ఉంది. రోజు 1 కాదు 4 రకాలు, ఒక కూర చేయమంటే 2 కూరలు చేసి పెడుతుంట. అది ప్రతి పూట చేసి బాగా ఆయన మెచ్చుకున్న ప్రతిసారి నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ చేతి మహత్యం ఆవిడదే కదా, ఊరికే చెప్పడమే. కానీ నేను చెప్పానని కాదు, మీరు ఆలోచించి మీరు చేయండి. ఒక మనిషి మీద ఇష్టం, ప్రేమ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా. ఒక్కటే ఉదాహరణ, పిల్లల్ని పెంచడం అనుభవం లేకపోయినా ఎంత ఓర్పు వచ్చేస్తుందండి అప్పుడు పెంచడానికి. అసలు నిద్ర, తిండి, షోకులు అన్నీ మానేసుకుంటాం, సరదాలు, చీరలు అన్నీ. అంచేత అలాగే వండి పెట్టేటప్పుడు కూడా అదే ఉండాలి, ఆ ఓర్పు.
మనం మరీ డొక్కా సీతమ్మ గారు అంత పేరు తెచ్చుకోవాలని కాదు, కానీ మన ఇంట్లో కనీసం మన అమ్మ బాగా చేస్తుంది, మన ఇంటికి వరకు డొక్కా సీతమ్మ గారు అయితే చాలు. అది ఖచ్చితంగా మన పేరు మీద ఇల్లు కడతారండి వాళ్ళు అప్పుడు. ఆవిడకి చూడండి, ఇప్పుడు కనుక చప్పుడు అవుతున్నాయి కదా, కొంచెం ఇంత బాగా కొంచెం కరివేపాకు కూడా అలా ఎందుకంటే అలా వేస్తే బాగుంటుంది. చూడండి ఇలా ఎంత ఎర్రగా అయిందో చూసారా. ఇలా వేగింది మీరు 3 మినిట్స్లో ఉడికిస్తే మీకు పప్పు ఏమీ అవ్వదు, చక్కగా డైజెస్ట్ అవుతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. చూడండి, ఒకవేళ ఉట్టి పప్పులో కూడా ఇలా పోపేసి పెట్టుకుంటే మీరు అప్పటికప్పుడు ఏమన్నా దొరికిందనుకోండి, ఇలా వేయించి పెట్టుకుంటే ఇంట్లో ఒకళ్ళు ఏ టమాటోలో ఉడకబెడతారు, అప్పుడు ఈ పప్పు వేసి అందులో కలిపేసుకోవచ్చు, చాలా ఈజీ. తర్వాత లేకపోతే ఆకుకూర, ఏదో ఆకుకూర కొంచెం ఉడకబెట్టారనుకోండి, ఇది కలిపి ఈ మిక్స్ కలిపి మీరు ఉడకబెట్టడానికి పెట్టినప్పుడే ఆకుకూర వేస్తే సరిపోతుంది. దాన్ని స్పెషల్గా ఆకుకూర ఉడికించక్కర్లేదు. అంచేత ఉట్టి కందిపప్పుని ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను కావాలంటే ఒకరోజు చూపిస్తాను అది. చూడండి, ఇలా ఇప్పుడు బాగా కలిసింది కదా, ఇది ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఈ వాణాయిలో ఇలాగే ఉంచేస్తాను. ఇలా ఉంచేస్తే ఈ వేడికి అవి గలగలలాడుతూ చూడండి. ఇప్పటికే ఎలా పొడి పొడి అయిపోతుందో. స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసి ఇలా ఇలా ఉంచేస్తే ఇందులో అలా ఉంచేయచ్చు. అయిపోయింది. ఇదే ఇన్స్టెంట్ పప్పు మేకింగ్.